వచ్చేసాం గైస్ మన తెలుగు నేలకి. సో అమెరికా మందే, ఆంధ్ర మందే, తెలంగాణ మందే. ఆడ ఉంటా. సో గుడ్, ఫీలింగ్ గుడ్. ఎన్నాళ్ళైంది? సో ఎప్పుడెప్పుడా మన కొత్త డ్రోను చైనా షాంఘైలో కొన్నాం కదా, వాడదామా అని. ఇదిగోండి డైరెక్ట్గా ఇంతకుముందు చూసారు మీరు పెంట్ హౌస్. సో హైదరాబాద్ పెంట్ హౌస్ మీద ఫస్ట్ డ్రోన్ షాట్ నేను నా కజిన్ కలిసి ట్రై చేసామన్నమాట. సో నవంబర్ నెలలో హైదరాబాదు ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి లైట్లతోని. సో గోల్కొండ ఫోర్ట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి పెంట్ హౌస్ నుంచి. సో మూసీ నది మొత్తం చూడాలంటే ఈ వీడియో లోపలికి వెళ్ళాలి. ఇది జస్ట్ ఇంట్రో షాట్. సో మళ్ళీ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఇది తెలిసిందే కదా, ఎన్నిసార్లు ట్రిప్లు వెళ్ళినా సరిపోదు. సో నవంబర్ 15న 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి పెద్దది మీకు తెలుసు, గ్లోబ్ ట్రాటర్. సో గ్లోబ్ ట్రాటర్ పేరు ఎవరికి కరెక్ట్గా సెట్ అవుతుంది? మనకే కదా. సో గ్లోబ్ ట్రాటర్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో. మీకు చాలా ఇంపార్టెంట్ ఒకటి షేర్ చేసుకోవాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా. సో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు ఢిల్లీలో మనకి మొత్తం నేషనల్ లెవెల్లోని అయిన అవార్డ్ సెరమనీలో ఎవరికి ఇచ్చారు గ్లోబ్ ట్రాటర్ అవార్డు? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. And the jury choice award goes to Ravi Prabhu. Ravi Prabhu, roll it on the screen. హలో ఫ్యామిలీ. సో ఈ వీడియో నేను పోస్ట్ చేసేసరికి కొన్ని రోజులు పడుతుంది. సో యుఎస్లో బాగా ఎంజాయ్ చేస్తున్నా. మొత్తం ఒక 2 నెలలు బాగా తిరిగేసి చైనా వీడియోస్ మీకు పోస్ట్ చేశాం కదా, చూసారు కదా. చైనా ఇండియా ట్రిప్స్ నాన్నది సంవత్సరం కోసం కాశీ, తర్వాత గయా వెళ్ళి మొత్తానికి బీహార్ తిరిగేసి తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి అన్నీ చేసేసాం. సో ఇప్పుడు అమెరికా వచ్చి అమెరికాలో బాగా రిలాక్స్ అయిపోతున్నా. సో మళ్ళీ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఇది తెలిసిందే కదా, ఎన్నిసార్లు ట్రిప్లు వెళ్ళినా సరిపోదు. సో నవంబర్ 15న 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి పెద్దది మీకు తెలుసు, గ్లోబ్ ట్రాటర్. సో గ్లోబ్ ట్రాటర్ పేరు ఎవరికి కరెక్ట్గా సెట్ అవుతుంది? మనకే కదా. సో గ్లోబ్ ట్రాటర్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో అది సినిమా పేరు రివీల్ అవుతుంది. అది పెద్ద ఈవెంట్ అవుతుంది నవంబర్ 15న. సో బై ద వే, గ్లోబ్ ట్రాటర్ అని చెప్పే ముందు మీకు చాలా ఇంపార్టెంట్ ఒకటి షేర్ చేసుకోవాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా. సో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు ఢిల్లీలో మనకి మొత్తం నేషనల్ లెవెల్లోని అయిన అవార్డ్ సెరమనీలో ఎవరికి ఇచ్చారు గ్లోబ్ ట్రాటర్ అవార్డు? మనకి. సో ఒక్కసారి ఆ క్లిప్ మీకు ప్లే చేస్తాను. ప్లే చేశాక మళ్ళీ వీడియోలోకి వెళ్దాం, ఓకేనా? Good evening everyone. And the jury choice award goes to Ravi Prabhu. Ravi Prabhu, roll it on the screen. Hello everyone. Such an incredible honor to be named the Globetrotter by Times of India, whose publications I grew up reading every single day. సో ఈ అవార్డ్స్ అయితే లైవ్లోని ఢిల్లీలో అయ్యాయి. నాకు ఢిల్లీకి ఇన్విటేషన్ వచ్చింది, కాకపోతే నామినేషన్స్ ఓన్లీ పిలిచారు. సో మన నామినేషన్ అయితే అయ్యింది. నేను కంపీట్ చేసింది పెద్ద హిందీ వ్లాగర్స్తో కదా. సో మనకు వస్తుందా లేదా రాదా అనుకొని నేనైతే వెళ్ళలేదు. కానీ వీడియో అయితే చేసి పంపించుకున్నారు అందరికీ. సో లక్కీగా ఇదిగోండి వీడియో అయితే నాది డైరెక్ట్గా ప్లే చేశారు. సో బిగ్ ఆనర్, అందులోని గ్లోబ్ ట్రాటర్. చూసారా గైస్, కరెక్ట్గా టైమింగ్. గ్లోబ్ ట్రాటర్ అవార్డు మనకే వచ్చింది, జ్యూరీ అవార్డు. సింహ ఆగ్రా తెగ లాగేస్తున్నాడు. సో చూసారు కదా, గ్లోబ్ ట్రాటర్ అవార్డు ఎవరికి వచ్చింది? గ్లోబ్ ట్రాటర్ అవార్డు మనకే వచ్చింది నేషనల్ లెవెల్లోని. సో పెద్ద క్రియేటర్లు అంటే వ్యూస్ పరంగా నార్త్ ఇండియన్ క్రియేటర్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. ఇంకో 4 వాళ్ళందరినీ పక్కకు పెట్టి మన సౌత్ ఇండియన్ అయినా మనకి హిందీలో బేస్ లేకపోయినా వాళ్ళు కరెక్ట్గా జ్యూరీ అంటే అన్ని రకాలు చూస్తారు కదా. సో మొత్తానికి గ్లోబ్ ట్రాటర్ అవార్డు అయితే మనకి కైవసం చేశారు. సో గ్లోబ్ ట్రాటర్ సినిమా ఇప్పుడు ఎక్కడ చూసినా గ్లోబ్ ట్రాటర్ పాట రిలీజ్ అయింది, పాట సూపర్గా వెళ్తుంది. ఆ తర్వాత ఎక్కడ చూసినా గ్లోబ్ ట్రాటర్. నాకు అనిపించింది ఏంట్రా బాబు ఈ కోఇన్సిడెన్స్, మనకి గ్లోబ్ ట్రాటర్ అవార్డు రావడం ఏంటి అంటే, జనరల్గా మనం ట్రావెలర్ కాబట్టి బాగా తిరుగుతాం కాబట్టి గ్లోబ్ ట్రాటర్ మనమే. అదే కాకుండా గ్లోబ్ ట్రాటర్ కోఇన్సిడెంటల్గా అవార్డు కూడా వచ్చింది అనమాట. సో చూసారు కదా టైమ్స్ ఆఫ్ ఇండియాది. సో అన్ఫార్చునేట్గా నేను ఢిల్లీలో అటెండ్ అవ్వలేపాను. సో అందుకని
వాళ్ళు నాకు ఒక వీడియో చేసి పంపించమన్నారు. నేను ఆ వీడియో చేసి పంపించి మొత్తానికి అది ప్లే చేశాను. సో ఇప్పుడు అలానే వీకెండ్ టూరిజం మీద మొదటిసారి భారతదేశంలో ఒక సెమినార్ అవుతుంది. అది కూడా నవంబర్ 15. సో FTCCI, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టూరిజం అనుకుంటా. FTCCI ఫెడరేషన్ మీకు పెడతాను మొత్తం. FTCCI కూడా ఒక కాన్ఫరెన్స్ అయితే చేస్తుంది. సో అది కూడా నవంబర్ 15న హాఫ్ డే మాట. సో ఫస్ట్ టైము. సో ఈ 2 ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈవెంట్స్కి మనం అటెండ్ అవ్వాలి. కాబట్టి మళ్ళీ ఇండియా, ఎన్నిసార్లు ఇండియా వెళ్తున్నామో తెలీదు. సో మళ్ళీ ఇండియా. సో అందుకని ఇది ముందే రికార్డ్ చేస్తున్నా. సో నేను ఇండియాలో ల్యాండ్ అయ్యాక మిగతా బిట్స్. సో అదే కాకుండా మూడోది ఆల్మోస్ట్ మీకు గుర్తుంది కదా విల్లా, అప్పుడు మీకు చూపించాను విల్లా. అది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. సో దాని ఫర్నిషింగ్స్ అంటే లోపల కబోర్డ్స్ వేయడం, తర్వాత బెడ్స్, ఆ ఫర్నిచర్ అదంతా కూడా రెడీ చేయాలి. సో అది రెడీ చేయడానికి కూడా హైదరాబాద్ వెళ్ళి ఒకసారి విల్లా ప్రోగ్రెస్ చూసుకున్నాక ఏం చేయాలి, అది ఫర్నిషింగ్స్, లోపల కబోర్డ్స్ కానీ మొత్తం డెకార్ కానీ హైదరాబాద్లో చేయాలా, లేకపోతే అక్కడి నుంచి చైనాలోని ఫర్నిచర్ చాలా చీప్. మీకు తెలుసు, చాలామంది మా కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే ఇండియాలోని ఏదైనా ఫర్నిషింగ్ చేయాలంటే ఇంచుమించుగా ఒక పెద్ద విల్లాకి 2 కోట్ల వరకు లగ్జరీ ఫిట్టింగ్స్ అయితే చేయొచ్చు. కానీ చైనా వెళ్తే 1/3 కాస్ట్లోని, అంటే షిప్పింగ్ ప్లస్ మెటీరియల్ ప్లస్ చాయిస్. మనకి హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ముంబైలో కానీ ఒక 100 రకాల చాయిస్లు ఉంటే చైనాలోని 500 రకాలు ఉంటాయి. సో రకరకాల చాయిస్లు ఉంటాయి, చీపరు, షిప్పింగ్ అన్నీ కలిసి కూడా. సో ఈ 3 పనులు చేయడానికి ఆబ్వియస్గా ఇండియాలో. సో అన్నిటికన్నా పెద్దది ఏంటంటే గ్లోబ్ ట్రాటర్ అవార్డ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నాకు నామినేషన్ వేసినప్పుడు చూశాను, 5గురిని నామినేట్ చేశారు. అందులో నార్త్ ఇండియన్స్, పెద్ద ఛానల్, మిలియన్స్ అండ్ మిలియన్స్ వ్యూస్ వచ్చేవాడు ఉన్నారు. సో వాళ్ళు ఉన్నారు కదా. జ్యూరీ అవార్డ్ అంటే బేసిక్గా ఎసెన్స్ చూస్తారు, వ్యూస్, ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, 2 మిలియన్ ఉన్నారా, 3 మిలియన్ ఉన్నారా, రోజు 5 లక్షల వ్యూస్ వస్తున్నాయా, అలా చూడరు. వాళ్ళు కరెక్ట్గా అన్నీ చెక్ చేస్తారు. ఎన్ని దేశాలు తిరిగాడు, ఎన్ని రీజన్స్ తిరిగాడు, ఎన్నిసార్లు తిరిగాడు, వీడు నిజంగా అర్హుడా అని చెప్పిస్తారు. సో జ్యూరీ డిసైడ్ చేసింది మనం అర్హులని. సో అది బిగ్గెస్ట్ మాట. సో రెండోది మర్చిపోకుండా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీకెండ్ ఆన్ టూరిజం ఎకానమీ, FTCCI వాళ్ళు, తెలంగాణ టూరిజం వాళ్ళు, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టూరిజం అనుకుంటా, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, FTCCI అని ఉంది కదా. సో వాళ్ళైతే చాలా టూరిస్ట్ ఇవి చేస్తున్నారు. రీల్స్ కాంటెస్ట్ పెట్టారు మొన్న ట్రాఫిక్ లైట్స్ దగ్గర, 50,000 రూపీస్ విన్నర్ అలాగా FTCCI. సో ఈ 3 పనులకి మనం ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ హైదరాబాద్. ఓకేనా? సో ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ ప్లే చేసేసరికి ఆల్రెడీ మీకు హైదరాబాద్ నుంచి రిమైనింగ్ పార్ట్. ఓకేనా? అది గైస్. సో ఒకసారి చూపిస్తాను సింబాగాడిని వాకింగ్. సింబాబాబుని స్టార్బక్స్కి తీసుకొచ్చాను. సో స్టార్బక్స్లోని నేను ఏమైనా కొనుక్కోవాలి, ఆడికి ఏమైనా కొనాలి. సో చూద్దాం స్టార్బక్స్ ఏం చేద్దాం. లెట్స్ గో. సో అది గైస్, స్టార్బక్స్ తీసుకొని సింబాగాడిని వాక్ చేస్తూ చాలా విషయాలు చెప్పాలి, మాట్లాడదాం. ఒకసారి సింబాగాడికి కూడా పప్ కప్ తీసుకున్నా. గాడికి పప్ కప్, సింబా ఆడికి పిచ్చిదంటే. తినే నాకే. ఇవ్వండి సింబాబాబు వాకింగ్. ఇది మన నేబర్హుడ్లోని దీని ఏమంటారు, మా క్లబ్ హౌస్ ఏరియా. ఇంతకుముందు రికార్డ్ చేసాను అనుకుంటా. సో ఇవాళ అంత చల్లగా లేదు, అంత వేడిగా లేదు, చాలా ప్లెజెంట్గా సూపర్బ్ ఉంది వెదర్. ఇవ్వండి సింబగాడికేమో, వాడికి అన్నీ సర్చింగే, రోజు చూస్తాడు కానీ మళ్ళీ సర్చింగ్ ఏదో ఎప్పుడు చూడనట్టు. సో ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి, ఎందుకంటే మళ్ళీ USA ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, అందుకని. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ పెట్టే ముందు ఇండియా ట్రిప్ మళ్ళీ ఎన్నిసార్లు అంటే ఇండియా ట్రిప్ అసలు ఇమిగ్రేషన్ కూడా అడుగుతున్నారు ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నావు అని చెప్పాను. మనం ట్రావెలర్, మన పనే తిరగడం అని చెప్పాను. ఇమిగ్రేషన్ కూడా అడుగుతున్నారు ఏంటి ఇన్నిసార్లు, వై సో మెనీ ఎంట్రీస్ అని.
చెప్పాను సో హార్డ్ టు స్టే అవే ఫ్రమ్ ఇండియా, మదర్లాండ్ కదా అని. సో ఇదిగోండి వింటర్లోని ఇలా ఫైర్ స్పాట్, ఇలా ఫైర్ పిట్ మాట, అంటే చల్లగా ఉన్నప్పుడు. సింబగాడ్ క్యూరియాసిటీ. ఇదిగోండి ఇక్కడ పార్టీస్ అన్నీ చేసుకుంటాం మేము మా నేబర్హుడ్లో. అక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇటు పక్క టెన్నిస్ కోర్ట్లు, ఇది బుక్ చేసుకోవచ్చు. అంటే మా నేబర్హుడ్ అనమాట, అంటే ఇక్కడ మా ఇల్లు ఉంది కదా, ఆ నేబర్హుడ్ అంతా కలిసి ఇది అసోసియేషన్. దీనికి ఎంతో కడతాం సంవత్సరానికి, 750 900 ఎంతో కరెక్ట్గా గుర్తులేదు. ఇంచుమించుగా $100 అనుకోండి నెలకి. 100 కాదు, 750 అంటే అంతే, $70 దాటి $80-90. సో ఇవన్నీ వాడుకోవచ్చు అన్నమాట. ఈ టెన్నిస్ కోర్ట్స్ వాడుకోవచ్చు, ఆ వెనకాల స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అవి వాడుకోవచ్చు, తర్వాత ఇలాగా ఈ సిట్అవుట్ ఏరియాస్ వాడుకోవచ్చు, పార్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లబ్ హౌస్ ఉంది, అందులో మనకి ఏదైనా పార్టీస్ అవి చేసుకోవచ్చు. ఇదంతా వాకింగ్ ట్రైల్ అంతా. సింబా ఏంట్రా లాగేస్తున్నావు, ఇట్రా ప్లీజ్ రా ఇట్రా. సో అది గైస్, సో కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో హైదరాబాద్ నుంచి. ఓకే, హైదరాబాద్ ల్యాండ్ అయినప్పటి నుంచి మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? సో ఇన్ అ ఫ్యూ డేస్ ఇండియా. చూడండి గైస్, 2 గంటల నుంచి నడిపిస్తున్నా, ఆడికి మాత్రం అవ్వాల్సింది జరగలేదు. సో అదిగోండి, ఇందాక నేను రికార్డ్ చేసినప్పుడు ఎలా ఉంది వెదర్, మొత్తం లైట్ ఉంది, ఇప్పుడు చీకటి అయిపోయింది. ఈ ఇందిరానాయన ఇడు చంపుతున్నాడు. సర్లే, మళ్ళీ నేను ఇండియా వెళ్ళిపోయాక ఈయన మిస్ అవుతాం కదా, అందుకని మిస్ లేకుండా. అదిగోండి ఇప్పుడు లైట్లు వేసేసారు మన టెన్నిస్ కోర్ట్లు. ఇందాక మీకు చూపించే కదా వితౌట్ లైట్స్. ఇది మొత్తం మందే ఏరియా. ఏదో పెద్ద కుక్క వస్తుంది, సింబగాడేమో భయపడతాడేమో. ఇదిగో వచ్చేసాం గైస్ మన తెలుగు గడ్డకి, తెలంగాణ, హైదరాబాద్. ఇండియా ఎన్నిసార్లు వచ్చినా అదే స్పెషల్ ఫీలింగ్. అసలు నాకు ఇండియా అమెరికా నుంచి వస్తున్నట్టు లేదు, ఏదో మా ఇంటి పక్క నుంచి జిమ్కి వెళ్తున్నట్టు. రెగ్యులర్ ట్రిప్స్ కదా, అంత ఫ్రీక్వెంట్ అయిపోయింది. మన తెలుగు నేలకి. సో అమెరికా మందే, ఆంధ్ర మందే, తెలంగాణ మందే. ఆడ ఉంటా. సో గుడ్, ఫీలింగ్ గుడ్. ఎన్నాళ్ళైంది. సో దమిడిగలు చెప్పింది నమ్మకండి. వన్ మోర్ ప్రూఫ్, రానా ఫోటో వేశారు, అలా మన ఫోటో కూడా ఇవ్వాలి ఏదో రోజు. తెలుగు జాతి నుంచి అన్ని దేశాలు తిరిగాం కదా, నా ఫోటో కూడా బయటకు దారి. ఓకేనా? సూపర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. సో వచ్చేసాం గాయ్స్, మళ్ళీ హైదరాబాద్. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ప్రతిసారి వచ్చినప్పుడు సూపర్బ్గా తయారవుతుంది. ఇదిగోండి క్లీన్ కూడా సూపర్గా, చాలా క్లీన్ ఉంది. సో మొత్తానికి చైనా నుంచి మనం తిరిగి ఈ మధ్యన వచ్చాం కాబట్టి అన్నిటికీ అదే కంపారిజన్. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా సూపర్బ్గా అయితే ఉంది. ఇదిగోండి మొత్తం అన్ని విధాల ఎక్స్టెన్షన్ అయ్యాక కూడా, ఇంటర్నేషనల్ సెక్షన్ అయ్యాక కూడా చాలా నీట్ అండ్ క్లీన్. ఈవెన్ బ్యాగేజ్ క్లెయిమ్ కూడా ఫ్యాంటాస్టిక్గా. ఇదిగోండి. సో వన్స్ మోర్ హైదరాబాద్ లోపలికి వెళ్ళిపోదాం. సో లాస్ట్ ట్రిప్లో చైనా నుంచి వచ్చినప్పుడు నా డ్రోన్ వదిలేసాను ఇక్కడే. సో అందుకని ఈసారి దిగిన వెంటనే ఫస్ట్ డ్రోన్ వేద్దామని, మొత్తం మూసీ నది, ఆ మొత్తం ఏరియా అంతా చూద్దామని. ఇదిగోండి పెంట్ హౌస్, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను ఈ బాల్కనీ ఇవన్నీను. సో కాకపోతే డ్రోన్ షాట్ మాట. సో ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరిగినా, ఏ కార్నర్స్కి వెళ్ళిపోయినా, అదేంటో ఒక్కసారి ఇండియా వచ్చేసేసరికి ఆంధ్రాలోని కానీ, వైజాగ్లో కానీ, హైదరాబాద్లో కానీ ఎక్కడికి వచ్చినా అదొక హ్యాపీనెస్ మాట. సో అదిగోండి డ్రోన్ ఫస్ట్ టైం కదా, అటు ఇటు ట్రై చేస్తున్నాం. ఫస్ట్ టైం యూజింగ్ కొత్త డ్రోన్ మాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో హైదరాబాదు. ఇవాళ ఎక్కువ ఫాగ్ లేదు, కొంచెం ఫాగ్ ఉంది ఈవినింగ్. సో ఏరియా అంతా కూడా ఎంత బ్రహ్మాండం కనిపిస్తుందంటే, ఎదురుగా గోల్కొండ ఫోర్ట్ కూడా డే లైట్ అయితే. ఇదిగోండి మొత్తం మూసీ నది. సో స్లోగా మూసీ నది వేయించి వెళ్దాం. సో ఎంత పెద్ద సిటీ, వావ్! ఇది మూసీ నది చూస్తున్నారు కదా. సో మూసీ నదిలో అనేవి ఇప్పుడు సమ్మర్ కాదు కాబట్టి నీళ్లు బాగా ఉన్నాయి. సో మొత్తానికి ఒక డ్రోన్ పర్స్పెక్టివ్లో భలే అనిపిస్తుంది. అది సక్సెస్ఫుల్గా వేసేసాం. ఇదిగోండి కొంచెం బ్రేక్ లాగా, ఎందుకంటే ఫస్ట్ టైం వాడుతున్నాం కాబట్టి.
సో నా పాత డ్రోన్ వాడి చాలా రోజులు అయింది కదా, అందుకని కొత్త డ్రోన్తో కొంచెం ప్రాక్టీసింగ్. నెక్స్ట్ వీడియో నుంచి డ్రోన్ అయితే బ్రహ్మాండంగా చేసేస్తామన్నమాట. అది సో ఈ పెంట్ హౌస్వి లాస్ట్ టైం వీడియో చేసే కదా, కొన్ని క్లిప్లు అయితే పడతాను, చూద్దరు కానీ మీరు. పార్టీ పార్టీ పార్టీ, లెట్స్ గో పార్టీ. గడ్డి పెరుగుతుంది చూసాం కదా, ఇందాక చెప్పాను లేదా నాకు గుర్తులేదు. ఈ గడ్డి మీద నడిస్తే భలే ఉంది. ఇది రియల్ గ్రాస్ కాదు, ఆర్టిఫిషియల్ గ్రాస్. సో 1 year తర్వాత మళ్ళీ మార్చాలి, అర్థమైనా? రియల్ గడ్డి అయితే మళ్ళీ పెరుగుతుంది, మట్టి అంతా కదా, అలా కష్టం కదా. సో రియల్ గడ్డి అయితే బాగానే ఉంది, కానీ రియల్ గడ్డి కాదు. సో పొద్దున పూట అలా ఉన్నాయి ప్లాంట్స్, ఈవినింగ్ పూట చూడండి ఎంత బాగుందో. బాగా పెరుగుతున్నాయి చిన్న చిన్నవి పెద్దవి అన్నీ. ఇక్కడ ఇంకా ప్లాంట్స్ చేయాలి. ఇది కూడా బాగుంది, నీట్గా అందంగా రంగురంగులు. రబ్బర్ ప్లాంట్, ఇది వీపిలో మా ఇంట్లో ఉండేది రబ్బర్ ప్లాంట్. నీట్గా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఒక ఫౌంటైన్ పెడదామని, ఫౌంటైన్ పెడితే బాగుంటుంది కదా లుక్. ఈ పెబుల్స్ కూడా నీట్గా భలేగా చక్కగా ఉన్నాయి. నైస్ పెబుల్స్. సమ్మర్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ హైదరాబాదు ఎండ, వింటర్లో మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సమ్మర్లో తట్టుకోలేము. ఇది అవుట్డోర్ ఇండోర్ లాగా, ఓపెన్ చేస్తే మనకి బయటకు వచ్చేస్తుంది కదా, అది విషయం. ఓకేనా? ఇలా బాల్కనీలో రోజు వచ్చి ఇలా కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఫెంటాస్టిక్ ఉంటుంది కదా, అది విషయం. ఇక్కడ ఇంకా ఉయ్యాలు పెట్టాలి, అది ఓపెన్ ఉంది. నేను ఇంకా ఒక్కటి ఉయ్యాలు పెట్టేస్తే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ అయిపోతాం అన్నమాట. కొన్ని లాన్ చైర్స్ లాగా వైర్ అంటే ఐరన్ చైర్లు పెట్టేస్తే ఇంకా ఫెంటాస్టిక్ అయిపోద్ది. రోజు చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ అన్నమాట. సరే కదా, లవ్లీ ఫెంటాస్టిక్ బాల్కనీ. ఓకే గైస్, రాత్రి డ్రోన్ షాట్లోని గోల్కొండ కొండలా కనిపించింది కానీ పైన కనబడలే కదా. ఇదిగోండి ఇక్కడ నుంచి క్లియర్గా గోల్కొండ వ్యూ. సో యూనివర్సిటీలో ఉన్నప్పుడు, సెంట్రల్ యూనివర్సిటీలో చదివినప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ ఫ్యూ మంత్స్కి గోల్కొండ ఫోర్ట్ వెళ్ళేవాళ్ళం, ఒక ఎక్స్కర్షన్ లాగా. సో అదిగోండి, లవ్లీ డే, లవ్లీ. మీకు ఇంట్రడక్షన్లో చెప్పే కదా, FTCCI, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, అదండి మొత్తం కాన్ఫరెన్స్. సో వాళ్ళు బేసిక్గా తెలంగాణలో టూరిజం ఎలా ఇంప్రూవ్ చేయాలి, హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎలా ఇంప్రూవ్ చేయాలని చాలా రకాల సెషన్స్ అయితే చేశారు. సో నన్ను కూడా ఒకసారి ఇన్వైట్ చేశారు. సో అదిగోండి అందరూ డిస్కషన్ అయితే అవుతుంది. ఒక న్యూ ప్యానల్ అన్నమాట. ఎలా అయినా ఇప్పుడు మీకు చెప్పినట్టు November 15th ఒక వీకెండ్ టూరిజం కాన్ఫరెన్స్ ఉంది కదా, దాని ప్రెప్ మొత్తం ప్లాన్ అంతా కూడా తెలంగాణలో ఎలాగ టూరిజం హబ్ చేయాలి అని. సో చాలా రోజులైంది సెక్రటేరియట్ వైపు వచ్చి, ఇంకా హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఈ లైట్లతోని ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే ఎంజాయ్ చేద్దామని ఇవన్నీ మొత్తం డ్రైవ్ వెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సచివాలయం, సో బ్యూటిఫుల్ ఉంది లైట్లతోని. ఇంకా రంగులు సేమ్ రంగులు ఉన్నాయి. అదిగోండి బిర్లా మందిర్, ఇక్కడికి కూడా చాలా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం యూనివర్సిటీ రోజుల్లోని. కాకపోతే బిర్లా మందిర్కి ఒకసారి వెళ్ళాలి మళ్ళీ, ఈ ట్రిప్లో మళ్ళీ ట్రై చేస్తాను పైకి వెళ్ళడానికి. కానీ ఇది మాత్రం సెక్రటేరియట్ మాత్రం ఇలాంటి బ్యూటీ కాదు అసలు. రాత్రి అయితే చాలు బ్రహ్మాండంగా తయారైపోయింది. చదవండి మొత్తం ఒక్కసారి హైదరాబాద్ వచ్చేసాం కాబట్టి మొత్తం సర్క్యులర్గా ఒక రౌండ్ వేసేద్దామని ఆ రోడ్లన్నీ నిన్ను. సో అదనమాట విషయం. సో మొత్తం తిరుగుతున్నాం. ఇదిగోండి ట్యాంక్ బండ్లో బ్యూటిఫుల్ వ్యూ, తెలంగాణ నడిబొడ్లో మళ్ళీ. ఇదిగోండి హుస్సేన్ సాగర్. ఏంటో కంపు తగ్గింది, ఇంతకుముందు కంపు ఉండేది బాగా, ఇప్పుడు కంపు అనిపించట్లే. ఇదిగోండి మళ్ళీ సెక్రటేరియట్ వ్యూ కదా. సో యూనివర్సిటీ టైంలోని ట్యాంక్ బండ్ చాలా బిజీ ఉండేది, లోవర్ ట్యాంక్ బండ్ అప్పర్ ట్యాంక్ బండ్ అని. సో అప్పుడు వేరే, ఇప్పుడు బాగా మిస్ అవుతున్నాం అన్నమాట. సో వాసన ఏంటంటే అంత ఘోరంగా అనిపించట్లే, యాక్చువల్లీ క్లీన్గా, రిలేటివ్గా క్లీన్గా అనిపిస్తుంది. ఏమో మరి గుడ్ డే బ్యాడ్ డే లాగా ఇక్కడ. సో ఇక్కడ వచ్చి ట్యాంక్ బండ్లో కాఫీ తాగేసి డేకి ఎండ్ చెప్దామని ఈ కొత్త హైదరాబాద్ ట్రిప్కి. సో అది గైస్.
సో స్టోరీ ఆఫ్ 2 కంట్రీస్ అమెరికాలో స్టార్ట్ అయిన ఈ వీడియో హైదరాబాద్లో ఎండ్ చేస్తున్నాం. ఇండియాలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆయన చూసుకుంటూ ఆయన వ్యూతోని ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం. సో యాజ్ ఆల్వేస్ గైస్, నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో సెలెక్ట్ చేయండి. సో మోర్ వీడియోస్ ఫ్రమ్ ఇండియా.